కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాసుల కోసం ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. భూ కుంభకోణం విషయంలో ఆధారాలతో బయటపెట్టినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసురుతున్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కేంద్ర బిందువుగా మారారు. ఆయన గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ కూడా సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. కేవలం 4 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరు చేస్తున్న ఆరోపణలు ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? భూములకు సంబంధించిన ఆరోపణ కానీ మిగతా ఆరోపణలు 4 నెలల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయిందని చెప్పి నేను రుజువులతో సహా నిరూపించడం జరిగింది. మరి డిసెంబర్ 9 కల్లా నేను ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పి, రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 100 రోజులు గడిచినా 4 నెలలు గడిచినా ఇప్పటి వరకు కనీసం దాన్ని ఊసేత్తకుండా ఈరోజు ఇది రిఫరెండం అని మళ్ళీ ఒక అబద్ధం మాటలు తీసుకొచ్చేసి వారు ప్రజల మధ్యకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. హెట్రో డ్రగ్స్ పేరు మీద గతంలో ఎంతో గొడవ చేసి ఎంతో ఆందోళన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా దాని మీద ఎన్నో ఆందోళన చేసినటువంటి వ్యక్తి, ఎన్నో ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో 12 తీసుకొచ్చి ప్రభుత్వ పరం చేసినట్టు బోర్డు పెట్టి జీవో 12 ప్రకారం ఆ భూమిని మళ్ళీ వాపసు తీసుకున్నట్టుగా చేశారు కదా. మరి నెల రోజుల లోపల ఎందుకు మనసు మార్చుకొని ఈ వేల కోట్ల రూపాయల ఈ భూమిని మళ్ళీ దారాదత్తం చేసి మళ్ళీ అదే కంపెనీకి దారాదత్తం చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఏ రకంగా సమాధానం చెప్తారు? ఏం మతలబు ఉంది మహేశ్వర్ రెడ్డి గారు? ఈ భూములు మళ్ళీ మీరు చెప్తున్న జీవో ప్రకారం అదే కంపెనీకి కేటాయించారని చెప్పి చెప్తున్న దాంట్లో మతలబు ఏముంది? కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారినాయి. దాని వెనుక కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మార్చి మళ్ళీ అదే భూమి అదే కంపెనీకి దారాదత్తం చేశారు కదా. దానికి కారణం ఏంది? నేను రుజువులతో సహా దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మొన్న కూడా జీవో 37తో సహా అన్ని కూడా నేను మీ ముందు పెట్టడం జరిగింది. మరి దానికి వారికి ఏమన్నా మరి ముఖ్యమంత్రి గారు డిబేట్కి వస్తానంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, రివ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది? వారైతే 10+ అని చెప్తున్నారు. బీజేపీ ఎన్ని గెలవబోతుంది? బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తారని ముందే చెప్పాము. మేము ఆర్భాటాలకు వాళ్ళలాగా వెళ్ళేసి 14-10 అని చెప్పడం లేదు. మేము 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పాము. 10 నుంచి 12 ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని తెలియజేస్తాం. మహేశ్వర్ రెడ్డి గారు, చాలా మంది నేతలు గెడం నగేష్కి సహకరించడం లేదని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ప్రస్తుత ఎంపీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎట్లా కలుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? గెడం నగేష్ గారు 2 లక్షల మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అందరు కలిసి వస్తారు. రేపు నోటిఫికేషన్ తర్వాత, నామినేషన్స్ తర్వాత అందరు కలిసి మేము పనిచేయడం మీరు చూస్తారు. ఫైనల్గా మహేశ్వర్ రెడ్డి, బీజేపీలో చేరికలు ఆగిపోయినాయి, కాంగ్రెస్లో వరుసగా చేరికలు జరుగుతున్నాయి. ఎందుకు? ఏం జరుగుతుంది? ఎందుకు కాంగ్రెస్ వైపు లీడర్లు కార్యకర్తలు మొగ్గు చూపడం లేదు? చూడు, ఎక్కడ కూడా వాళ్ళు వేరే పార్టీలో గెలిచినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి ఈయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు గతంలో వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకుంటే చెప్పులతో కొట్టాలన్నారు కదా. మరి ఈయన ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు దానికి సమాధానం ఏం చెప్తానని అడుగుతా ఉన్నాను. మేము ఈటల రాజేంద్రని తీసుకున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నా, రాజీనామా చేసి బై ఎలక్షన్ పంపాం కదా. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, గతంలో వారు ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రి గారు వెంటనే వారిని రాజీనామా చేపించి ఎన్నికల వరకు వెళ్లాల్సిందే కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన అక్రమాలు, భూ కబ్జాల ఆరోపణలపైన తనపైన స్పష్టమైన రుజువులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ రుజువులతో పాటు తాను నిరూపిస్తానని చెప్తున్నారు. చర్చకు వస్తే దాంతోపాటు 10 సీట్లు బీజేపీ గెలుస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ఒకవేళ 10 సీట్లు గెలిస్తే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.